రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ సీఎం గా విడి సతీష్ ని ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం పదవికి కేసీ వేణుగోపాల్, విడి సతీష్, రమేష్ చెన్నితల పోటీ పడ్డారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ కేరళ సీఎం గా విడి సతీష్ ని ఖరారు చేసింది. రైట్, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. ప్రతినిధి దినకర్ మనకు అందుబాటులో ఉన్నారు. దినకర్, 11 రోజుల సస్పెన్స్ తర్వాత విడి సతీష్ కేరళ సీఎం గా ప్రకటిస్తూ కాంగ్రెస్ ఏఐసిసి నేతలంతా కూడా నిర్ణయం తీసుకొని కాసేపటి కింద ప్రకటించారు. దాదాపు 11 రోజుల పాటు జరిగినటువంటి ఈ యొక్క పరిశీలనలో తాము ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నాము, మాజీ పిసిసి నేతల అభిప్రాయం తీసుకున్నాము. దాంతో పాటు ఏఐసిసి పెద్దలు ఎవరైతే పరిశీలకులుగా వెళ్లారో వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. విడి సతీష్ ను కేరళ సీఎం గా నియమిస్తున్నట్టు, అలాగే కాంగ్రెస్ పక్ష నేతగా కూడా నియమిస్తున్నట్టు దీప్దాస్ మున్షి కాసేపటి కిందట ప్రకటన చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే దాదాపు 11 రోజులుగా ఉన్నటువంటి సస్పెన్స్ కి తెరదించారు. ఎందుకంటే మిత్రపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి, అలాగే ప్రజలు కూడా ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 11 రోజులైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేస్తుంది, నిర్లక్ష్యం చేస్తుంది, అలాగే కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంచడానికి, తర్వాత యూడిఎఫ్ ని ముందుండి నడిపించడానికి విడి సతీష్ ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆయన కాకుండా వేరే వారిని ఎవరైనా నియమించేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేతలు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏమైనా కుట్రలు చేస్తున్నటువంటి meeting has been postponed, sir. Any announcement on deputy CM, sir, from IUML or something? Yes. Any update on further, sir? Announcement. I will have a press conference later. దినకర్ చెప్పండి, ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. మరి సీఎం రేసులో 3 పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఇటు కేసీ వేణుగోపాల్ గాని, రమేష్ చెన్నితల గాని పోటీ పడ్డారు. మొత్తానికి కాంగ్రెస్ హైకమాండ్ విడి సతీష్ కి ఓటేసింది. రైట్, పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి. బాధ్యతలు ఆయనకు అప్పచెప్పడం ద్వారా, కేరళ సీఎం గా ఆయన నియమించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి సరైన నిర్ణయం తీసుకుందన్నటువంటి అభిప్రాయం కూడా మొదలవుతుంది రానున్న రోజుల్లో. ఎందుకంటే దాదాపు కేరళ హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి పరావర్ నుంచి 6 సార్లుగా గెలిచినటువంటి ఎమ్మెల్యే విడి సతీష్. ఆయనకు అనుభవం ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో అయినటువంటి కాంగ్రెస్ కు కేరళలో అధికారం తీసుకురావడంలో ఎల్డీఎఫ్ కూటమిని ఎదుర్కొంటూ వారికి సరైనటువంటి కౌంటర్లు ఇస్తూ, అలాగే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని యూడీఎఫ్ ని తీసుకెళ్లడంలో ముందున్నారు సతీష్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు చెన్నితల రమేష్, తర్వాత కేసీ వేణుగోపాల్ ఉన్నా కానీ ఒక మాస్ లీడర్ గా కేరళలో కాంగ్రెస్ క్యాడర్ ని, కాంగ్రెస్ లీడర్ ని, జిల్లాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్ని రీచ్ కావడంలో ఈయన సక్సెస్ అయ్యారు. అది ప్రధానంగా భావించింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. మోరోవర్, ఒకవేళ ఆయన కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కానీ నియమించినా కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేరళం సంబంధించిన గొడవలు మొదలయ్యే ప్రారంభం ఉంది. నిన్ననే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మొత్తం క్యాడర్ అంతా కూడా పోస్టర్లు వేశారు విడి సతీష్ కి మద్దతుగా. అంటే ప్రజల్లో బలం ఉన్నటువంటి నేత, అలాగే కార్యకర్తల్లో బలం ఉన్నటువంటి నేతగా కూడా విడి సతీష్ కి పేరుండడంతో ఆయన పేరు ఖచ్చితంగా ఎంపిక చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉందని కూడా మనం భావించాలి. మరొకవైపు కేసీ వేణుగోపాల్ తో దాదాపు 10 గంటల ప్రాంతంలో భేటీ అయినటువంటి రాహుల్ గాంధీ ఈ ఢిల్లీ వ్యవహారాలు, ఏఐసిసి వ్యవహారాలు చూసుకోవాలి, ఎలాంటి ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ప్రభుత్వం ఎమ్మెల్యేలు సతీష్ కి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఆయనకైనా అప్పచెప్పడంతో సైలెంట్ గా ఆయన తప్పించారు. తర్వాత ఆ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సక్సెస్ అయింది. ఎందుకంటే ఇద్దరు నేతల మధ్య పోటాపోటీగా ఉన్నటువంటి నేపథ్యంలో, విడి సతీష్ కే ప్రజాదరణ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని ఎంపిక చేయడం దీప్దాస్ మున్షితో పాటు చూస్తున్నాం విజువల్స్ లో. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, విడి సతీష్ మద్దతుదారులు కూడా కావచ్చు, వీళ్ళంతా కూడా సతీష్ కి డే 1 నుంచి ఫలితాలు వచ్చిన రోజు నుంచి సతీష్ నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు సతీష్ కూడా స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డాను, అలాగే ప్రతిపక్ష నేతగా కూడా తాను ఎల్డీఎఫ్ లాంటి బలమైన పార్టీలతో ఎదుర్కొన్నాను అని చెప్పారు. ఒకవేళ తనకు ముఖ్యమంత్రి పదవి కాకుండా కేవలం మంత్రి పదవి లాంటిది ఏదైనా ఆఫర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండడానికి తాను ఇష్టపడతానని చెప్పి అల్టిమేటం జారీ చేయడంతో
ప్రజల్లో బలం ఉన్నటువంటి విడి సతీష్ ని ఎంపిక చేయడం జరిగిందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. కాసేపటి కిందట కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దీప్దాస్ మున్షి, జయరాం రమేష్, ముకుల్ వాస్నిక్ వారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, ప్రశ్నలు ఏవి కూడా ఇందులో అనుమానాలు ఏం లేదు, మీరు మమ్మల్ని ప్రశ్నలు అడగడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు, తర్వాత ఏఐసిసి పెద్దలు, కాంగ్రెస్ ఎల్పీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వారితో పాటు మాజీ పిసిసి అధ్యక్షులతో కూడా తీసుకున్నటువంటి మూకుమ్మడి నిర్ణయం కనుక దీంట్లో వేరే పేర్లు ఏమీ లేవు, విడి సతీష్ ని మేము అనౌన్స్ చేస్తున్నామని చెప్పి కేవలం 2 నిమిషాల్లో ప్రెస్ మీట్ ముగించిపోయారంటే విడి సతీష్ బలం ఎంత ఉంది, విడి సతీష్ కాకుండా వేరే నేతను అక్కడ ఎన్నుకుంటే ఎలా ఉంటుందన్న దానికి సంబంధించినటువంటి అంచనాలు కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నేతల దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో విడి సతీష్ నే రానున్న రోజుల్లో కేరళను పాలించబోయేటువంటి సీఎం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎల్పీ నుంచి కూడా ఆయన శాసనసభ పక్ష నేతగా అపాయింట్ చేస్తున్నట్టుగా ఏఐసిసి స్పష్టంగా చెప్పడంతో ఇంకా ఈయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుంది, తర్వాత ఆల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వీరికి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు కూడా కావచ్చు, వీళ్ళంతా వెళ్లి గవర్నర్ కి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమ వద్ద ఫిగర్ ఉంది కనుక, మ్యాజిక్ ఫిగర్ ఉంది కనుక మీరు పూర్తిగా ప్రభుత్వం ఏర్పాటుకు సమయం ఇవ్వాలి, అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరడానికి మరికొద్ది గంటల్లో వెళ్లే అవకాశం ఉంది. దినకర్, అంటే ప్రెస్ మీట్ చాలా ఫాస్ట్ గా విడి సతీష్ పేరు అనౌన్స్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. దీపదాస్ మున్షి కానీ, జయరాం రమేష్ కానీ, మిగతా వాళ్ళంతా. అంటే సీఎం అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఎందుకు 11 రోజులు టైం పట్టిందంటారు? అంటే సాధారణంగా కేరళ కావచ్చు, ఏదైనా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజార్టీలో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివిధ గ్రూప్స్ ఏవైతే ఉంటాయంటే అటు హైకమాండ్ కి దగ్గరగా ఉన్న గ్రూప్స్, తర్వాత రాష్ట్రంలో ప్రజా మద్దతు ఉన్నటువంటి గ్రూప్స్, తర్వాత ఇక్కడ పార్టీనే నమ్ముకున్నటువంటి సీనియర్లు, ఈ ముగ్గురుల మధ్య ఉన్నటువంటి యొక్క ఒడంబడిక ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి ఒక సంస్థాగతమైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటే దానికి ఖచ్చితంగా సమయం పడుతుంది. అయితే గత ఫలితాలు వచ్చినటువంటి మే 4 నుంచి ఈ రోజు వరకు అంటే 10 రోజులు, దాదాపు 11వ రోజు అనుకోవచ్చు. దాదాపు ఈ 11 రోజుల పాటు ఈ సబ్జెక్ట్ ని నానబెట్టడం, దాంతో పాటు కూడా కేరళ సీఎం విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వహిస్తుండడం, ఎన్నిక నిర్లక్ష్యం వహిస్తుండడంతో దీనికి సంబంధించి గత 3 రోజులుగా అటు సోషల్ మీడియాలోను, తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియాలో కూడా చర్చ జరిగింది. ఇక ఖచ్చితంగా తమిళనాడు వ్యవహారం ముగిసింది, తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామైన కాంగ్రెస్ దీని మీద దృష్టి పెట్టి తొలుత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మాట్లాడుకున్నారు, మళ్ళీ రాహుల్ గాంధీని కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఇంతవరకు ఢిల్లీకి వెళ్లకుండా కేవలం త్రివేంద్రంలోనే, ఎర్నాకుళంలోనే ఉండి తను చక్రం తిప్పినటువంటి వ్యక్తి విడి సతీష్. సో ఈ రకంగా చూస్తే ప్రజా మద్దతు ఉన్నటువంటి నేతకే, ప్రజాబలం ఉన్నటువంటి నేతకే అధికారం కూడా ఇస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనతో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి స్కీమ్స్ కూడా ప్రకటించింది. 5 గ్యారంటీ స్కీమ్స్ ప్రకటించింది. వాటిని రచించడంలోనూ, మేనిఫెస్టోను క్రియేట్ చేయడంలో కూడా విడి సతీష్ పాత్ర చాలా కీలకం. రేపు పొద్దున్నే ఇతను కాకుండా వేరే సీఎం ఎవరైనా అభ్యర్థిగా ఉన్నా కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయాలన్నా, వాటి మీద ఆధారపడాలన్నా కానీ ఖచ్చితంగా విడి సతీష్ యొక్క సహాయం అవసరం ఉంటుంది. సో ఒక 2.5 ఫార్ములాతో 2.5 సంవత్సరాలు ఒకరికి, 2.5 సంవత్సరాలకు ఒకరికి ఇచ్చారా, లేకపోతే 5 ఏళ్ల పాటు విడి సతీష్ ని కొనసాగిస్తారా అన్న దానికి సంబంధించి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కేరళ కాంగ్రెస్ సీఎం విడి సతీష్ గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రకటన ఈ 10 రోజులుగా ఉన్నటువంటి సస్పెన్స్ కి తెరదించినట్టయింది. ఇంక రానున్న రోజుల్లో ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారో, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 5 హామీల అమలుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది కీలకంగా ఉంది. ఎటకేలకు కేరళ సీఎం గా విడి సతీష్ దాదాపు 10 సంవత్సరాల పాటు ఎల్డీఎఫ్ నేత కూటమిగా ఉండి అధికారాన్ని కోల్పోయినటువంటి పినరాయి విజయన్ తర్వాత కేరళ సీఎం గా విడి సతీష్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. కాసేపట్లో వీరంతా వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా సంఖ్యాబలాన్ని సమర్పించనున్నారు. దినకర్, ఇప్పుడు కేసీ వేణుగోపాల్ గాని, అంటే రాహుల్ కి చాలా సన్నిహితులు, ఢిల్లీలో మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన పేరు కూడా వచ్చింది. అండ్ రమేష్ చెన్నితల ఆయన చాలా సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తారని ఆయన అనుకున్నారు. కానీ విడి సతీష్కి మొగ్గు చూపింది. అంటే విడి సతీష్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలపడానికి అనుకూలించే అంశాలు ఏంటి అంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే దాదాపు 2021 నుంచి 26 వరకు ఏదైతే ఉందో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వము యూడీఎఫ్ మీద నమ్మకం లేనటువంటి రోజుల్లో, అంటే దాదాపు గత 10 సంవత్సరాలుగా అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి సంబంధించి ఎల్డీఎఫ్ చేస్తున్నటువంటి స్కామ్స్ కావచ్చు, ఎల్డీఎఫ్ చేసినటువంటి ప్రకటనలు కావచ్చు, ఎల్డీఎఫ్ చేసినటువంటి గత 10 ఏళ్ల పాలన ఎండగట్టడంలో విడి సతీష్ సక్సెస్ అయ్యారు. అంటే రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ తక్కువ అని కాదు. రమేష్ చెన్నితల సీనియర్ లీడర్ గా, మాజీ పిసిసి
పిసిసి అధ్యక్షుడిగా కూడా ఆయన చేయాల్సినటువంటి బాధ్యతలు కూడా చేశారు. కానీ ప్రతిపక్షాన్ని ఈ 5 సంవత్సరాల్లో ఉండి నడిపించి మళ్ళా యూడిఎఫ్ వైపు కేరళ ప్రజలు చూసేలాగా, తర్వాత 5 గ్యారంటీ స్కీమ్స్ కు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ముఖ్యంగా పినరాయి విజయన్ లాంటి సీనియర్ ఎదుర్కోవాలంటే అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చేటువంటి నాయకుడుగా కూడా కావాలి. మరోవర్ కేసీ వేణుగోపాల్ గత 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉంటూ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి రాజకీయాల్లోనే ఎక్కువగా తిరిగారు. దో ఈవెన్ ఆయన కేరళకు సంబంధించిన వ్యక్తి, కేరళ రాజకీయాల్లోనూ కేరళ కాంగ్రెస్ లోనూ కీలకంగా వ్యవహరించి ఎమ్మెల్యేలను ఎంపిక చేసిన వ్యక్తిగా పేరొందిన కానీ, అడ్మినిస్ట్రేషన్ పరంగా సంబంధించి కానీ, క్షేత్రస్థాయిలో ఒక మాస్ లీడర్ గా కానీ వీడి సతీష్ కు ఉన్నటువంటి బలం కేసీ వేణుగోపాల్ కు లేదన్నది కాంగ్రెస్ హైకమాండ్ యొక్క అబ్జర్వేషన్. ఆ అబ్జర్వేషన్ తోనే రానున్న రోజుల్లో ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఓటేసినటువంటి కాంగ్రెస్ క్యాడర్ లో కానీ నమ్మినటువంటి యూడిఎఫ్ కు నమ్మి 103 స్థానాలు అప్పచెప్పినటువంటి కేరళ ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండాలంటే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు విడి సతీష్ నే ఎంపిక చేయాలన్నటువంటి నిర్ణయానికి వారు వచ్చినట్టున్నారు. అందుకే కాసేపటి కిందట దీప్దాస్ మున్షి కూడా ప్రకటన చేసినట్టుగా మనం భావించాలి. దినకర్, మిగిలిన 2 నేతలు కూడా చాలా బలమైన నేతలు. సో నెక్స్ట్ వాళ్ళ పొజిషన్ ఏంటి? హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంది? ఏ విధంగా వాళ్ళని ఒప్పించింది అంటారు? అలపి ఎంపీగా ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ హోదాలో ఆయన రాహుల్ గాంధీకి కుడిభుజంగా ఉన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దాని వెనకల కేసీ వేణుగోపాల్ ఖచ్చితంగా సంప్రదించాల్సిందే. ఆయన సంప్రదించిన తర్వాత ఆయన పూర్తి స్థాయి గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన ఆయన పూర్తి స్థాయిగా ఒక రాజకీయ చతురత కలిగి రాజకీయంగా ఒక సలహాదారుగా రాహుల్ గాంధీకి ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాబ్లం లేదు. భవిష్యత్తులో గల రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలనుకుంటే సీఎం నుంచి పోస్టు ఉండదు కనుక విడి సతీష్ నియామకం తర్వాత 2-3 ఏళ్ల తర్వాత నియమించే అవకాశం ఉంటుంది. తర్వాత రమేష్ చెన్నితల ఈయన కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఎన్ఎస్యుఐ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అలాగే మాజీ కాంగ్రెస్ పిసిసి చీఫ్ గా ఉన్నారు. 2016 నుంచి 21 వరకు కూడా కాంగ్రెస్ పార్టీని కేరళలో నడిపించిన వ్యక్తిగా ఆయనకు కూడా అనుభవం ఉంది. అయితే ఆయనకు సంబంధించి డిప్యూటీ సీఎం పొజిషన్ ఇస్తారా లేకపోతే కీలకమైనటువంటి మంత్రి పదవులు పోర్ట్ఫోలియోలు ఇస్తారా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సిండేది. అయితే కేరళలో పాలన కదా ఎలక్షన్ డేట్ వచ్చినప్పటి నుంచి స్తబ్దతగా ఉన్నటువంటి నేపథ్యంలో కాసేపటి కిందట విడి సతీష్ ని సీఎం గా అపాయింట్ చేస్తూ తీసుకున్న నిర్ణయం మూలంగా త్వరలోనే పాలనకి రెడీ అవుతారు. గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి ఎలాంటి పదవులు వస్తాయన్నదే కీలకంగా మారింది. దానికి సంబంధించి కాంగ్రెస్ ఏఐసిసి పెద్దలు కూడా ఇప్పటికే కేరళ తిరువనంతపురంలో ఉన్నారు కనుక వారు కూడా రమేష్ చెన్నితల్ని సంప్రదించారు. రమేష్ చెన్నితల్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా స్పష్టంగా తెలుసుకున్న తర్వాతనే ప్రమాణ స్వీకారానికి వెళ్ళడానికి ముందే ఆయన్ని సాటిస్ఫై చేసి ప్రభుత్వ పాలనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నుంచి, ఢిల్లీ నుంచి వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆ విషయాల్ని చక్కబెట్టడానికి అవకాశం ఉంది. ఓకే దినకర్, ఇప్పుడు నెక్స్ట్ విడి సతీష్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే ఏం లేదు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూడిఎఫ్ దాదాపు 100+ స్థానాల్లో కేరళలో అధికారంలోకి వచ్చింది. ఆయన ఇప్పుడు కాసేపటి కిందట ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. ఎమ్మెల్యేలు భేటీ అయిన తర్వాత అంటే మర్యాదపూర్వకమైనటువంటి భేటీ అవుతారు. వారంతా కూడా కంగ్రాచులేషన్ తెలిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల లేఖ, ఆ తర్వాత ఏఐయుఎంఎల్ ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ ఏదైతే ఉంటుందో వారి లేఖ, తర్వాత కేరళ కాంగ్రెస్ కేరళ కాంగ్రెస్ పార్టీ కేసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల జాబితా, దాంతో పాటు ఇంకొక ఆర్ఎస్పీ అనేటువంటి ఒక పార్టీ ఉంది. వీరంతా కలిపి కాంగ్రెస్ కూటమి యూడిఎఫ్ కూటమిగా అక్కడ ఉన్నారు. వీరంతా మద్దతు ఇచ్చినటువంటి లేఖలను తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్తారు. గవర్నర్ని మేము ఇట్లా మా దగ్గర బలం ఉంది, మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రమాణ స్వీకారానికి మీ అపాయింట్మెంట్ కావాలని అడిగి కోరుతారు. ప్రమాణ స్వీకారం డేటు దానికి సంబంధించి కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత దాంతో పాటు భాగస్వామ్య పక్షాల్లో కూడా కేబినెట్ లో ఎవరెవరికి స్థానం కల్పించాలన్నదంతా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ జాబితాను గవర్నర్ కి ఇస్తారు. గవర్నర్ కి ఇచ్చిన తర్వాత డేట్ అంతా ఫిక్స్ చేసుకుని ప్రమాణ స్వీకారానికి సంబంధించిన డేట్ కూడా ప్రకటిస్తారు. మరి అది ఎక్కడ హోల్డ్ లో ఉండండి. సో కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. മുഖ്യമന്ത്രിക്കും ഗവൺമെന്റിനും മുന്നോട്ടുള്ള പ്രവർത്തനങ്ങൾക്ക് എല്ലാവിധ പിന്തുണയും